ఏం లేదు మామ, మనకు కూడా ఐడి కార్డ్ చూపిస్తే ఛార్జ్ తీసుకోకుంటే బాగుండని ఆలోచిస్తున్నా. లాస్ట్కి అలా జరగాలంటే ఆటో మనది ఉండాలని రియలైజ్ అయ్యా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అది అలా ఉండగా ఎవ్రీ ఇయర్ ఉగాదికి అయితే కర్ణాటక వాళ్ళు పాదయాత్ర అయితే చేస్తారు. మన తెలుగు వాళ్ళు అయితే శివరాత్రికి అయితే పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆటో అన్నకైతే ఫ్రీగా పెట్రోల్ అయితే పట్టిద్దాం అనుకున్నా, కానీ అది డీజిల్ బండి అవడంతో వద్దన్నాడు. మీరు కూడా రోడ్డు దాటేటప్పుడు చూసుకొని దాటండి మామ. ఏ టైంలో ఏం జరుగుతుందో మన చేతిలో ఉండదు కదా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అయినా కాలేజీకి నిన్ననే వచ్చామామ, మళ్ళీ ఈ రోజు పోవాలంటే ఏదోలా ఉంది. ఒక ప్లాన్ తో అయితే వచ్చామామ. డ్రెస్ కోడ్ లేకుండా అయితే ఈ రోజు కాలేజీకి పోతున్నా, ఎందుకంటే డ్రెస్ కోడ్ లేకపోతే వాళ్ళే ఇంటికి పంపిస్తారనే ప్లాన్ తో అయితే వచ్చామామ. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు. కాలేజ్ లో క్లాస్ రూమ్ బాగుంటుందో కానీ బయట గ్రీనర్ అయితే భలే ఉంటది మామ. అలా కాసేపు అయితే గ్రీనర్ ని ఎంజాయ్ చేసామమ్మ. అలానే చూస్తే సార్ వాళ్ళు అయితే కొడతారని క్లాస్ రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. తీరా కాలేజ్ కి వచ్చాకైతే తెలిసింది మామ, ఈ రోజు డ్రెస్ కోడ్ కాదు కలర్ డ్రెస్ అని. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఇంకా వన్స్ వచ్చాక పోవడం అనేది ఉండదు మామ. క్లాసెస్ అయిపోయేంత వరకు అయితే కాలేజీలో ఉండాల్సిందే. అలా ఇష్టం లేకున్నా ఈ రోజు ఎంతో కష్టపడి అయితే కాలేజ్ ని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం మామ. సరే మామ, మీకు కూడా పనులు ఉంటాయి కదా, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మామ. ఇంకా